గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై టీవీ మార్నింగ్ షో. తెలుగు దినపత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు ఏమిటో చూద్దాం. ఈనాడులో త్వరలో మెగా డిఎస్సి. ఈనాడు పత్రికలో ఒక ప్రధానమైన వార్తగా త్వరలో మెగా డిఎస్సి అనే వార్త ఉన్నది. సత్వరమే ఉపాధ్యాయ ఖాళీల భర్తీ అనే ఒక వార్త ఇందులో మొదటి పేజీలో ఉన్నది. ఇక కొత్త వారే ఆర్జీలు ఇవ్వండి, పాత లబ్ధిదారులందరికీ రైతు భరోసా పింఛన్లు యథాతథమని ముఖ్యమంత్రి చేసిన ప్రకటన కూడా మరొక వార్తగా ఈనాడు పత్రికలో హైలైట్ చేశారు. ఇక అడ్వకేట్ జనరల్గా సుదర్శన్ రెడ్డి ఒక వార్త ఉన్నది. తెలంగాణ యువతకు టాటా నైపుణ్య శిక్షణ అనే మరో వార్త కూడా ఉన్నది. వీటితో పాటుగా గిగ్ ప్లాట్ఫామ్ వర్కర్లకు 5 లక్షల ప్రమాద బీమా అనే ఒక వార్త ఇందులో ఉన్నది. ఇక మార్చి 18 నుంచి 10th పరీక్షలు ఒక వార్త ఉన్నది. 36 చోట్ల అవిశ్వాసాలు, ఒక మేయర్, 26 పురపాలికల చైర్పర్సన్లు, 9 మంది వైస్ చైర్మన్లపై నోటీసులు అనే వార్త కూడా ఈనాడులో మొదటి పేజీలో హైలైట్ చేసింది. ఇక మరొక వార్త 22న ఇళ్లలో శ్రీరామ జ్యోతి వెలిగించండి, ఆ రోజున అయోధ్యకు రాకండి, ప్రజలకు ప్రధాని మోదీ సూచన అనే మరో వార్తను కూడా ఈనాడు పత్రిక మొదటి పేజీలో హైలైట్ చేసింది. ఆంధ్రజ్యోతిలో అడ్వకేట్ జనరల్గా సుదర్శన్ రెడ్డి అనే వార్త ఉన్నది. ఇక సుప్రీంకోర్టులో తెలంగాణ స్టాండింగ్ కౌన్సిల్గా శ్రవణ్ కుమార్ అనే వార్త ఇయర్ ప్యానెల్లో ఆంధ్రజ్యోతి హైలైట్ చేసింది. ఇక మొదటి పేజీలో కొత్త పలుకు పేరుతో ఆర్కే రాసిన చరమాంకంలో జగన్నాటకం అనే సంపాదకీయాన్ని మొదటి పేజీలో హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి పత్రిక. ఇందులో ఇక 22న ఇంటింటా శ్రీరామ జ్యోతి అనే వార్తను మొదటి పేజీలో హైలైట్ చేసింది ఈనాడు పత్రిక. ఇక త్వరలో మెగా డిఎస్సి అనే వార్తను ఆంధ్రజ్యోతి కూడా మొదటి పేజీలో హైలైట్ చేసింది. పెద్ద ఎత్తున ఉపాధ్యాయ ఖాళీల భర్తీ, సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన అనే వార్త ఉన్నది. ఇక లబ్ధిదారులు ఆర్జీలు అక్కర్లేదనే వార్తను కూడా మొదటి పేజీలో హైలైట్ చేసింది. ఇక మరొక వార్త కొడంగల్ అభివృద్ధికి కడా, రేవంత్ సొంత నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి అథారిటీ, కడా చైర్మన్గా వికారాబాద్ కలెక్టర్ నారాయణ రెడ్డి అనే వార్తను కూడా మొదటి పేజీలో ఆంధ్రజ్యోతి హైలైట్ చేసింది. ఇక ప్రైవేటు విద్యాలయాల్లోనూ రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధంగా ఎస్టీలకు ఇవ్వాల్సిందే, అవసరమైతే అసెంబ్లీలో చట్టమని ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యను కూడా మొదటి పేజీలో హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి. ఫామ్ హౌస్కు పోదామని చలో చలో అని న్యూ ఇయర్ కోసం నగర శివార్లకు పార్టీ ప్రియులు అనే వార్తను మొదటి పేజీలో ఆంధ్రజ్యోతి హైలైట్ చేసింది. ఇక సర్కారు సంస్థలు కావటమే శాపం అనే వార్త ఉన్నది. మార్చి 18 నుంచి 10వ తరగతి పరీక్షలకు సంబంధించిన వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. ఇక న్యూ ఇయర్ వేడుకలకు మెట్రో సేవల పొడిగింపు అనే వార్త ఉన్నది. బియ్యం ధరలకు రెక్కలు అనే మరో వార్త కూడా ఉన్నది. ప్రమాద రహిత తెలంగాణ లక్ష్యం అనే ఒక వార్త కూడా ఉన్నది. ఇక అప్పుల ఊబిలో విద్యుత్ ఉత్పాదన రంగం, భద్రాద్రి భారాన్ని 30 ఏళ్ళు మోయాల్సిందే, డిప్యూటీ సీఎం వ్యాఖ్యను కూడా మొదటి పేజీలో హైలైట్ చేసింది. ఇక ఆటో డ్రైవర్లు, హోంగార్డులు, జర్నలిస్టులకు 5 లక్షల బీమా అనే వార్తను కూడా ఆంధ్రజ్యోతి బాటంలో హైలైట్ చేసింది మొదటి పేజీలో. ఇక సాక్షి దినపత్రికలో 5-6 వార్తలను ఇయర్ ప్యానల్ నుంచి చిన్న చిన్న అంశాలుగా ఇచ్చి లోపల పేజీలకి ఇండికేషన్ ఇచ్చింది. ఇందులో ప్రధానంగా రీచా పోరాటం వృధా అనే వార్త ఉన్నది. త్రివిధ దళ ప్రతిభావంతుల ప్రథమాడుగా ఒక వార్త ఉన్నది. దీంతో పాటుగా పుతిన్ను ఆపాల్సిందే బైడెన్ అనే వార్త ఉన్నది. భారత్తో ఆ ఒప్పందం ఏది లేదనే పాక్ వార్త. ఇమ్రాన్కు భారీ శాఖ అనే వార్త ఉన్నది. 39,000 కేసుల పరిష్కారం అనే మరో వార్త ఉన్నది. ఇక ప్రధానమైన వార్తగా ఇంటింటా రామజ్యోతి అనే వార్తను సాక్షి పత్రిక ప్రధానంగా హైలైట్ చేసింది. ఇక రాజీనామా ఊహాగానమని గవర్నర్ సంబంధించిన వార్త ఉన్నది. ఇక అడ్వకేట్ జనరల్గా సుదర్శన్ రెడ్డి అనే ఒక వార్త ఉన్నది. విద్యుత్ డైరెక్టర్లకు ఉద్వాసన అనే మరో వార్త కూడా ఉన్నది. ఇక రాష్ట్ర బీజేపీలో 15 మంది జిల్లా అధ్యక్షుల మార్పు అనే ఒక కథనాన్ని సాక్షి పత్రిక హైలైట్ చేసింది. ఇక ఎంజీఎంలో అర్ధరాత్రి పవర్ కట్ అనే వార్త ఉన్నది. పేషెంట్ మృతికి సంబంధించిన వార్తను మొదటి పేజీలో హైలైట్ చేసింది. ఇక మార్చి 18 నుంచి 10వ తరగతి పరీక్షలకు సంబంధించిన టైం టేబుల్ను కూడా మొదటి పేజీలో సాక్షి పత్రిక హైలైట్ చేసింది. రాష్ట్రంలో ఇండస్ట్రీ 4.0 ప్రాజెక్టు, ఉపాధి ఆధారిత పారిశ్రామిక శిక్షణకు ముందుకు వచ్చిన టాటా టెక్నాలజీస్ అనే వార్త మొదటి పేజీలో సాక్షి హైలైట్ చేసింది. ఇక రాష్ట్రం నుంచి పెద్దల సభకు సోనియా అనే మరో వార్త కూడా ఉన్నది. ఇక అప్పుల ఊబిలో విద్యుత్ రంగం అనే మరో వార్త కూడా మొదటి పేజీలో హైలైట్ చేసింది సాక్షిగా. త్వరలో మెగా డిఎస్సి అనే వార్తను కూడా హైలైట్ చేసింది మొదటి పేజీలో టాప్లో. అపోహలొద్దు, అందరికీ లబ్ధి అని రేవంత్ రెడ్డి స్పష్టం చేసిన అంశాన్ని కూడా సాక్షి కూడా మొదటి పేజీలో హైలైట్ చేసింది. ఇక నమస్తే తెలంగాణ దినపత్రికలో ఇయర్ ప్యానల్లో కర్తవ్య పదలో ఖేల్ రత్న అర్జున అవార్డులు వదిలి వెళ్ళిన వినేష్ ఫోగట్ పోలీసుల అడ్డగింత కొనసాగుతున్న రెజ్రల్ల నిరసన అనే వార్త ఇయర్ ప్యానల్లో నమస్తే తెలంగాణ హైలైట్ చేసింది. వీటితో పాటుగా అయోధ్యలో వాల్మీకి విమానాశ్రయం అనే వార్త ఉన్నది. పవర్ ఫైటింగ్ అనే వార్తను జగదీశ్వర్ రెడ్డి ఇటు బట్టి విక్రమార్క ఫోటోతోని ఒక కథనాన్ని మొదటి పేజీలో నమస్తే తెలంగాణ హైలైట్ చేసిందిగా. 13,000 కోట్ల అప్పు అని
10 విడతల్లో తీసుకోవాలని రేవంత్ సర్కారు నిర్ణయమనే మరో కథనాన్ని కూడా నమస్తే తెలంగాణ మొదటి పేజీలో హైలైట్ చేసింది. ఇక టీచర్ల భర్తీకి మెగా డిఎస్ఏ అనే వార్తను కూడా నమస్తే తెలంగాణ మొదటి పేజీలో ఇచ్చింది. వీటితో పాటుగా కొత్త ఏజీగా సుదర్శన్ రెడ్డి అనే వార్త మొదటి పేజీలో ఉన్నది. మార్చి 15 నుంచి 10 పరీక్షలు అన్న వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. ఇరిగేషన్ శాఖకు కార్యదర్శి కావాలి అనే వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. ఆర్టీసీ భూములు లీజుకు అనే ఒక కథనాన్ని కూడా నమస్తే తెలంగాణ మొదటి పేజీలో వచ్చింది. కరెంట్ కట్ రోజు మృతి అనే వార్త కూడా ఉన్నది. కొడంగల్ వరంగల్ సంబంధించినది. కొడంగల్ అభివృద్ధికి ప్రత్యేక అథారిటీ ఏర్పాటైన వార్త ఉన్నది. డిసెంబర్ 7 తర్వాత లగ్గమైనలకు తులం బంగారం అనే వార్త కూడా జీవన్రెడ్డి వ్యాఖ్యలతో కూడిన వార్తను కూడా నమస్తే తెలంగాణ మొదటి పేజీలో హైలైట్ చేసింది. 4 ప్రధానమైన తెలుగు దినపత్రికలు ప్రాధాన్యతనిచ్చిన ముఖ్యాంశాలు ఇవి.